హలో వ్యూయర్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావీస్ వరల్డ్ నేచర్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారండి అందరి ఇళ్ళల్లో పనులు అయిపోయాయా? పండగ పనులు మా ఇంట్లో అయితే అయిపోయాయండి. షాపింగ్స్, పండగ పనులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఉదయాన్నే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకుంటే మాత్రము. పూజ చేసుకున్నామా, తర్వాత కాఫీ తాగామా అన్నట్టుంటుంది కదా. కాఫీ పడాలి మనకు, సమ్మర్ అయినా. నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది మా స్కందబాబుతో. ఎలా అంటే కాఫీ టీలు ఎన్ని తాగినా కూడా హెడేక్ తగ్గట్లేదు. ఒకటే ఏడుపు అండి మా స్కందబాబు. వచ్చి ఒళ్ళోనే పడుకోవాలంటాడు, ఒళ్ళోనే ఉయ్యాల్లాగా ఊపాలంటాడు. ఊపుతూ ఉంటే నిద్రపోతాడు. నిద్రపోయినాడు కదా అని చెప్పేసి కిందకి దించి పడుకోబెడితే మళ్ళీ వెంటనే వచ్చి ఒళ్ళో పడుకుంటాడు అనమాట. అలా తయారయ్యాడండి స్కందబాబు. అండ్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ నాకైతే పూజల్లో చాలా తేడా వచ్చిందండి. చాలా తగ్గించేసాను పూజలు అయితే. అండ్ ఈ క్లిప్ వచ్చేసి మా ఇంట్లోది కాదండి, అక్క వాళ్ళ ఇంట్లో పూజా క్లిప్పు. అక్క బాగా చేస్తుంది పూజలు. నేను పంపించమని చెప్పాను. ఫస్ట్లో మనకు కొంచెం పూజా క్లిప్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకా ఇంట్లో వచ్చేసి కుక్కర్ ఇది, ఇడ్లీ మేకర్ ఇది అమ్మ వాళ్ళు తీసుకున్నారు. స్కందబాబు కోసం ఇడ్లీ ఎక్కువ చేస్తుంది అమ్మ, అందుకోసం ఇడ్లీ కుక్కర్ పాడైపోయిందనమాట. అండ్ ఇడ్లీ మేకర్ తీసుకుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందన్నమాట ఇది. ఎలా అంటే 4 ప్లేట్లు వచ్చాయి మనకు, ఇడ్లీ ప్లేట్లు. ఒక్కొక్క దాంట్లో 6 అనమాట. చాలా స్టాండర్డ్ ఉందండి కుక్కర్ అయితే. 4 ప్లేట్లు అంటే 24 ఇడ్లీలు వస్తాయి మనకు. ఇది వచ్చేసి పిల్లలది చిన్న ఇడ్లీ ఒకటి వచ్చింది, ఇంకొకటి చిన్న ప్లేట్స్, చిన్న ఇడ్లీలు వస్తాయి కదా అవి, బటర్ ఇడ్లీ అంటారు కదా అదనమాట. ఇంకొకటి స్టీమర్ వచ్చింది. సేమ్ మోడల్ నేను కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను. చెప్పాను నేను చెల్లికి కూడా, అమ్మకు ఇది తీసుకోండి మీరు, బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. అంటే కుక్కర్ అని ఇదని కాదు, కంపెనీ గురించి కాదు, ఇంకోటి కాదు, ఈ మోడల్ తీసుకోండి, స్టీమర్ వస్తుంది, బాగుంటుంది అని చెప్పాను అనమాట. తీసుకున్నారు. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే తీసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ మోడల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్గా మనకు వెజిటేబుల్స్ స్టీమ్ పట్టుకుంటే మనకి పనిలో పనిగా సాంబార్కి కావాలంటే అక్కడే స్టీమ్ అయిపోతాయి అన్నమాట. అవి మనకు సాంబార్ వర్క్ ఈజీగా అయిపోతుంది, త్వరగా అవుతుంది సాంబార్ కూడా, ఇడ్లీ సాంబార్ చేసుకున్నప్పటికీ. అప్పుడు మనం ఒక ప్లేట్ తగ్గించి పెట్టుకోవాలన్నమాట. స్టీమర్ పెట్టుకుంటే 4 ప్లేట్స్ పట్టవన్నమాట ఇవి ఇడ్లీవి. చాలా బాగుందండి కుక్కర్ అయితే. అమ్మ ఇంకా ఈజీగా చేసేసుకుంటుందన్నమాట, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా. ఎప్పటికప్పటికి ట్రెండ్ వస్తూనే ఉంటాయి కదండి ఇడ్లీ కుక్కర్స్ అని, ఇడ్లీ మేకర్స్ అని. నేను తీసుకోవాలి ఈ ఇడ్లీ మేకర్ అయితే. చాలా బాగుంది చూడండి. ఆల్మోస్ట్ చాలామంది చేంజ్ చేసుకొని ఉంటారులే, కొంతమంది లేట్గా చేంజ్ చేసుకుంటారు, పోతే కానీ అది మార్చుకోరు అనమాట. ఇదేనండి స్టీమర్ వచ్చేసి. చాలా బాగా స్టీమ్ అవుతున్నాయి వెజిటేబుల్స్ అయితే. బ్రోకలీ, లైక్ మనకు క్యారెట్ అలాంటివన్నీ మనం బాగా స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. నాకు బాగా నచ్చింది. చెప్పాను కదా నేనే తీసుకోవాలి అలాంటిది, ఇలాంటివి తీసుకోండి అని చెప్పి అమ్మ వాళ్ళకు. అండ్ ఇది వచ్చేసి రాగి గ్లాసులు అనమాట. చెల్లి హెల్త్ పర్పస్గా రాగి గ్లాసులు తెచ్చుకుందనమాట, వాటర్ అందులో పెట్టుకొని తాగడానికి. నేను ఇంకా కాస్త చెంబులాగా అలా తీసుకోవచ్చు కదా అని చెప్పాను. చాలా నాకు అక్క అని చెప్పింది. అండ్ ఈ గిన్నె వచ్చేసి స్కందబాబుకి అన్నం తినిపించడానికి చెల్లి కొనిచ్చిందనమాట. తనకు నచ్చిందంట, క్యూట్గా ఉంది, స్కందబాబుకి తీసుకుందామని చెప్పి తీసుకున్నాను అక్క అని చెప్పింది. అండ్ దీనిపైన స్కందబాబు అని చెప్పేసి పేరు కూడా రాయించిందనమాట. స్కంద అని రాయించింది. తనకు గుర్తుగా ఉండాలి బాగా నేను కొనిచ్చిన అని చెప్పేసి. చాలా ఇష్టంగా చూసుకుంటుంది బాబుని చెల్లెలు. దానిపైకి మూత కూడా ఇచ్చారండి. మళ్ళీ అలా మూసి పెడితే బాగుంటుంది కదా, ఏమైనా వాడు మిగిలిచ్చినా కూడా ఏమైనా పడుతుంది తినిపించేప్పుడు అన్నట్టుగా. అండ్ ఇవి వచ్చేసి కంచు ప్లేట్లు అనమాట. రాగి ప్లేట్లు కాదండి, కంచు ప్లేట్లు. రాగి గ్లాసులు, కంచు ప్లేట్లు తీసుకుంది హెల్త్ పర్పస్గా. అండ్ ఇంకా ఇది వచ్చేసి స్పైసీ బాక్స్ అనమాట, స్టీల్ది. పైన గ్లాస్ వచ్చింది, గ్లాస్ మూత వచ్చింది. స్టీల్వి బౌల్స్ అనమాట, స్పైసీ బౌల్స్. మొత్తం కింద కూడా బేస్ అంతా స్టీలే అనమాట. మనం అన్నీ ఇది వరకు యూస్ చేసినవే, ప్లాస్టిక్, స్టీలు అన్నీ యూస్ చేసినవే. కాకపోతే అమ్మ గాజు సీసాలలో పెట్టుకుంటుందన్నమాట. బిఫోర్ మ్యారేజ్ నేను అవే ప్రిఫర్ చేశాను. అంటే గాజు సీసాలు అయితే, చెక్క గాజు అయితే బెస్ట్ కదా అని చెప్పేసి నేను అవి పెట్టాను. నాకు స్టీలు ఇవి ప్లాస్టిక్ ఇవేమీ నచ్చక. ఇప్పుడు ఏంటంటే స్టీల్ బెస్ట్, పర్లేదు పెట్టుకోవచ్చు. ఇంకా ఏంటంటే అమ్మ బరువు పట్టలేదు, పడేస్తుంది అనమాట. సో ఆ స్పైసీ బాక్స్ తీసుకుంది. అది ఇది వచ్చేసి హస్బెండ్తో అవుటింగ్ బయటికి వెళ్ళాము రెస్టారెంట్కి, సూప్ తీసుకున్నాం అనమాట.
స్టార్టింగ్లో మా హస్బెండ్ కనిపించు అని చెప్తే నాకు నచ్చదు శ్రావణి, వద్దు నేను కనిపించను అని చెప్తాడనమాట. సో నేను అలా తీశాను. తన కాళ్ళేనండి అవి. బయటికి రెస్టారెంట్కి వెళ్ళాము తినడానికి అని చెప్పేసి. నైట్ అనుకుంటా వెళ్ళింది. ఇంకా తినేసి అక్కడ ఇది వచ్చేసి ఫారెస్ట్ అన్నమాట. సిటీ స్క్వేర్ మాల్కి ఆపోజిట్లో ఉంటుంది ఫారెస్టా రెస్టారెంట్. బాగుంటుందండి ఫుడ్ అక్కడ. అండ్ మేము సూప్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. నెక్స్ట్ పన్నీర్ మంచూరియన్ ఒకటి స్టార్టరు. అండ్ నెక్స్ట్ కాజు బిర్యానీనో సంథింగ్ ఏదో. నేను ఇంకా ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదండి. మా హస్బెండ్కి కనిపించడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఒక ఫుడ్ వరకు ఒక 2 క్లిప్స్ అలా తీసుకున్నాను అంతే. ఇంకా ఫారెస్టా వచ్చేసి ఇలా ఉందండి రెస్టారెంట్. మొత్తం మనకు అడవిలాగే ఉంటుందన్నమాట. మొత్తం ఇలా ఉంటుందంతా. లైట్స్ అంతా చాలా అంటే వెళ్తే తెలుస్తుందండి. అక్కడ కర్నూలులో వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా బాగుంటుంది రెస్టారెంట్ అయితే. సిటీ స్క్వేర్ మాల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఒకసారి వెళ్ళండి కర్నూలు వాళ్ళైతే. వేరే అవుట్ ఆఫ్ సిటీ వాళ్ళైతే వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళండి. మొత్తం రెస్టారెంట్ అంతా ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్యోతి మాల్లో ఫెస్టివల్ సందర్భంగా మనకు మసీదు, టెంపుల్ 2 ఒకే చోట చూడగలిగేలాగా భలే పెట్టారండి అక్కడ. అంటే రంజాను, ఉగాది 2 వస్తున్నాయి కదా మనకు. సో అవి మనం ఒకటే చోట చూడొచ్చు. మసీదు, టెంపుల్ ఎంత చక్కగా అనిపించిందంటే నాకు. చూస్తారు కదా మీరు అని చెప్పేసి నేను ఒకటి ఇట్లా క్లిప్ యాడ్ చేశాను అనమాట వీడియో తీసుకొని. జ్యోతి మాల్లో అండి ఇది వచ్చేసి. చాలా బాగా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది అక్కడ డెకరేట్ చేసినది. అందుకోసం అని చెప్పేసి వీడియో తీసుకున్నాను. షార్ట్లో కూడా పెట్టాలనుకున్నాను. లెంత్ వీడియోలో అయితే నేనైతే క్లిప్ యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుంది కదా. ఎంత సింపుల్గా అంత నీట్గా భలే అరేంజ్ చేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నామండి. మా స్కందబాబు అయితే అస్సలు ఏడవడం మొదలు పెడితే వదలట్లేదని చెప్పాను కదా. చూడండి ఎలా పడుకున్నాడో కాలు కారుపైలు పెట్టి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్.